పిఠాపురం మండలంలో 8,000 ఎకరాలలో సాగునీరు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కిర్లంపొడి వంతులలో పిఠాపురం మండలం పి దొంతమూరు, వెల్దుర్తి, బి కొత్తూరు, పి తిమ్మాపురం, పి రాయవరం, రాపర్తి, భోగాపురం, బి ప్రతిపాడు గ్రామాలలో ఇప్పటికీ సాగునీరు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాలలో సుమారు 8,000 ఎకరాలు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే పరిస్థితిలో గొల్లప్రోలు మెరక భూములు ఉన్నాయని, నీటి సంఘాలు కాలువలపై పర్యవేక్షణ పరిశీలన లేకపోవడంతో చెరువులకు సాగునీరు రావడానికి కష్టంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 2వ వారంలోనూ ఈ 8 గ్రామాలలో వరి సాగు ప్రారంభం కాలేదని అన్నారు. ఏలేరు ప్రాజెక్టుపై 53,000 ఎకరాలు సాగవుతుందని, సాగునీటి సరఫరాను కంచి రామన్న పంతులు డైరీతో పాటు ఆ గ్రామాల రైతులకు ఇరిగేషన్ అధికారులు వంతులుగా విభజించి సాగునీరు వినియోగిస్తుంటారని, కానీ ఈ విధంగా కూడా నీరు రావడం ఆలస్యం అవడంతో వర్షాలు రాకపోవడంతో నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. పంట కాలువలను పి రాయవరం గ్రామ రైతులు శ్రమదానంతో పూడికతీత తీసుకుంటున్నారని తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి సాగునీరు తీసుకుని రావడానికి ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. కాలువ తిమ్మాపురం నుంచి మన రాయవరం చెరువులోకి వెళ్ళి కాలువ ఈ పూడికి తీస్తే కానీ మన చెరువులోకి నీరు రాదు. వాళ్ళ దగ్గర నిలబడు కంటే వాళ్ళ దగ్గర నిలబడు. కొంచెం మెరుగైన పరిస్థితి వద్దాం. 3-4 చెప్పండి. సమస్య అదేంటంటే మనకు వచ్చి కాబట్టి అడ్డు పెట్టేసి దానివల్ల వాళ్ళు కలుపుకొచ్చాడు. ఏ రైతులు కలుపుకోవచ్చు. దానివల్ల వెనక్కి దొరుకుతుంది. దానివల్ల బలల నుంచి వాటర్ ఎక్కువ అయితే ఇప్పుడు నాది ఒక చిన్న మనవి. ఇప్పుడు ఏంటంటే ఈ 3-4 రోజులకి ఆ డిస్టర్బెన్స్ మనం పెట్టుకోవద్దు. మన వాటర్ నడుపుకొని ముందు మనం చెరువులోకి నీరు తెచ్చుకొని ముందు మనం వ్యవసాయం స్టార్ట్ చేసుకోవాలి. పెద్దలు ఎవరో మీ బోటోళ్ళు 1-2-3 వస్తే అక్కడ అవసరమైతే అక్కడ పెద్దలు ఎవరో ఉంటే మాట్లాడి దాన్ని ఏ విధంగా చేయాలో చాలా ఫ్రెండ్లీగా సార్ మీరైతే మాకైతే ఆఫీసుల్లో ఎప్పుడు ఉంటున్నారు. మేము కూడా వస్తాం. కొద్దిగా ఏంటంటే మన పెద్దలందరూ కూడా 4 రోజులు మాకు ఓపెన్ పెట్టి సహకరిస్తే కొంత నీరు మన చెరువుకు తగ్గుతుంది. నైట్ కూడా కావాలి ఆ సాయం చేసి పెట్టారు చాలు. తప్పకుండా ఒక 4 రోజులకి మన పరిస్థితి అంతా మెరుగుపడేటట్టు ఉంటుంది. అంతవరకు మేము ఆ నీరు నడిపేదానికి మీరు చేయాల్సిన